పుస్తకాల దొంగ ఎవరంటే భుజాలు పట్టుకు తడుముకున్నట్టు వాళ్ళ భూ కబ్జాలు చేసింది వాళ్ళు, భూములు దోచుకున్నది వాళ్ళు, ఎస్ఐండ్ భూములన్నింటిని కూడా మార్చింది వాళ్ళు, కొండలు సైతం కరగొట్టేసి తీసుకున్నది వాళ్ళు. వాళ్ళకి ఉనికిని చాటుకోవడానికి ఎదుటోడి మీద మరి మచ్చ చూపించడం, గులి కింద పూస తన కింద మచ్చ ఎరగినట్టు ఎదటి వాళ్ళు మచ్చ చూపిద్దామన్న ప్రయత్నం చేస్తుంది. అవన్నీ అవాస్తవాలు. అవి జనం నమ్మడానికి కూడా సిద్ధంగా లేదు. అది అవన్నీ కూడా అవాస్తవాలండి. అవన్నీ సృష్టించేదే వాళ్ళు. వాళ్ళు ఏదో ఒకటి దాన్ని సృష్టించాలి, దాన్ని ఇష్యూ చేయాలి, బయటికి తీసుకురావాలి అని అనుకుంటారు తప్ప అసలు ఉంటే కదా బయటికి తీసుకురావడానికి. వాళ్ళే బయటికి రారు, నిలువ నీడ ఉండదు. ఇప్పుడు 11 వచ్చినాయి, రేపు 1 వస్తుందేమో కూడా తెలియదు. నేను చెప్పాను సార్, 11 150 ఓట్లు 5 తీసేశారు ప్రజలు. ఇప్పుడు ఉన్న 1 కూడా తీసేస్తారు, 1 మిగలొచ్చేమో.